లోపలే ఉంది, తలుపు లాక్ చేసుకో. శర్వా. హలో కరణ్. ఎవరు బావ వాళ్ళు? ఎవరు తెలియదు. సర్వా ఎక్కడ ఎక్కడ? అయ్యో సర్వా, సర్వా ఏం కాలేదు. దెబ్బలు తగిలేరా? దొంగలే ఉంటారక్క. అంకుల్ ఆంటీ దొంగలే. ఎవరికేం కాలేదు కదా? ఏం కాలేదు, ఏం కాలేదు. ఇదిగో మీరు ముందు లోపలికి వెళ్ళి ఏమైనా వస్తువులు కనిపించకుండా పోయామో చూడండి. ఇక్కడంతా మేము చూసుకుంటాం. కరణ్ కూడా వచ్చాడు. ఉన్నాయా చూడు. ముందు మీరు లోపలికి వెళ్ళండి. తను ఉన్నాడుగా. అంకుల్ పేపర్లో సైన్ చేసేవండి, మిగతాది నేను చూసుకుంటాను. లోపలికి ఎలా వచ్చారో సౌండ్ కి బయట వచ్చానమ్మా. మన ఊరి వాళ్ళెవరికి నడుము దగ్గర జాగ్రత్త. నెమ్మదిగా 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 అమ్మా. నడుముకి చేయి వేయండి. ఖచ్చితంగా దొంగతనానికైతే వచ్చి ఉండరు. మనల్ని వేసేయడానికి వచ్చి ఉండాలి. మన్మోహన్ లోపలున్నాడు. లేదు బావా, మన్మోహన్ నిన్ననే బెయిల్ మీద బయటకు వచ్చాడు. వాడు జైలుకి వెళ్ళినందుకు మీ మీద కోపంగా ఉన్నాడు. వాడన్నిటికీ తెగించినవాడు. వాడిని ఇలాగే వదిలేస్తే వాడి వల్ల మనందరి ప్రాణాలకి ప్రమాదమే. మన్మోహన్. సర్వా రారా, నీతో మాట్లాడాలి. ఎలా ఉన్నావు? చెప్తున్నాగా. నువ్వు బాబుని తీసుకున్నాడు. ఎందుకు మా నాన్న చెప్పాలనుకున్నావు? ఏం కావాలి నీకు? ఆగండి, ఎవరో దగ్గరికి రాకండి. వండి, మీరు లోపలికి వెళ్ళండి. వాడిని తీసుకుని వెళ్ళు. ఎందుకు ఏంటి నడకుండా కొట్టడం ఇప్పుడు కూడా కదా? నేను హంతకుణ్ణి. బాగుందిరా, సూపర్గా ఉంది.
నీ కుటుంబాన్ని నేను చంపాలని ట్రై చేశాను 1, ఆ గోవా పోలీసుని కూడా చంపేశాను 2, నిన్ను చంపేశానని ఊరంతా అన్నారు 3, నేను నీ కుటుంబాన్ని చంపుతానారా? నేను నిన్ను చంపుతానారా శర్వా? నువ్వు అది నమ్ముతున్నావా? అది నువ్వు నమ్ముతున్నావా శర్వా? పర్వాలేదు, కొట్రా, నేను రెడీ. కానీ ఒకే ఒక విషయం నువ్వు నాకు చెప్పు. నేనా నీతో తాగించాను? నేనా నీకు డ్రగ్స్ కొనిచ్చాను? కొకేన్ డ్రగ్స్ అని ఆ పిల్లల వెనక్కి వెళ్తుంటే వద్దురా నీ చేయి పట్టుకుని ఆపింది ఎవర్రా? నేను, నీ ఫ్రెండ్ని. తాగేసి రోడ్ల మీద అక్కడ ఇక్కడ పడిపోయి ఉంటే నీ ఇంటికి తీసుకెళ్లి దించింది ఎవర్రా? నేను, నీ ఫ్రెండ్. ఆ రోజు రాత్రి బైక్ మీద వచ్చి రా అని పిలిచాను. ఎన్నిసార్లు చెప్పాను వద్దు 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 అని. నేను చేసిన ఒకే ఒక తప్పు, ఆ రోజు రాత్రి నిన్ను కొట్టి ఆ లారీలో వదిలేసి వెళ్ళిపోయాను. పోలీసులు చూసి భయపడ్డాను రా. ఆ ఒక్క తప్పేరా నేను చేశాను. నేను ఇంకే తప్పు చేయలేదు. కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావని తెలిసి నిన్ను చూడ్డానికి ఎంతో ఆశగా వస్తే కొట్టావు కదరా. ఇన్నేళ్ళు ఈ ప్రపంచం నా గురించి ఏమందో తెలుసా? తాగుపోతే అతవా, ఇప్పుడు అంతకుడు. చూసావు కదా నా కొడుకుని. ఇక నుండి ఈ ప్రపంచం వాడిని ఏమని పిలుస్తుందో తెలుసా? అంతకుడు కొడుకు అని. నేను రాజకీయాల్లో ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను, అన్నిట్లోనే ఓడిపోయాను రా. కానీ ఫ్రెండ్గా ఓడిపోలేదు. ఇంకా చెప్పాలంటే నీకు నా ఫ్రెండ్గా ఉండే అర్హతే లేదురా. నేనెప్పుడు ఏరా భయపడ్డావా? నా గురించి దిగులు లేదు. ఆ కుటుంబంలో ఎవరికి ఏం కాకూడదు. నేను ఇక్కడే ఉండాలి. బాగా ఆలోచించుకో. ఇక్కడ సమస్య కుటుంబానికా లేక శర్వకా? శర్వ తిరిగి రావడం ఇక్కడ ఎవరికో నచ్చట్లేదు. 15 ఏళ్ల కిందట శర్వ కనిపించకుండా పోవడానికి, తిరిగి వచ్చిన శర్వాని చంపుతామని ట్రై చేయడానికి ఏదో సంబంధం ఉంది. నిజానికి అసలు శర్వాకి ఏమైంది? అమ్మా, నేను కనిపించకుండా పోయిన రోజు ఏమైంది? ఇప్పుడు దాని గురించి ఎందుకు? తెలుసుకుందామనక్క, చెప్పమ్మా. నువ్వు చిన్న పిల్లాడివి, చెప్పిన మాట అస్సలు వినేవాడివి కాదు. ఆ రోజు నీ బర్త్డే. నీ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి తీసుకెళ్లాలి అని డబ్బులు అడిగావు. నేను ఇవ్వను అని చెప్పాను. వెంటనే నువ్వు బీరువా పగలగొట్టి అందులో ఉన్న డబ్బు, నగలు అన్నీ తీసుకెళ్లిపోయావు. ఈ చెడ్డ అలవాట్లు తప్పు బాబు. మీ నాన్నకు తెలిస్తే బాధపడతారు. అలా ఆ రోజు నాన్నమ్మ కింద పట్టిందో ఇలా అయిపోయారు. అవును బాబు, ఆ రోజు మీ ఇంట్లో అలిగి మీ ఫ్రెండ్ మన్మోహన్తో వెళ్ళిపోయావు. మన్మోహన్ ఇక్కడే ఉండేవాడా? అప్పుడు ఇక్కడ లేడు. మరి మీకెలా తెలుసు? మీరు మన్మోహన్తో బైక్ మీద వెళ్ళడం చూశానని దొరబాబు చెప్పాడు. ఎందుకు బాబు అవన్నీ ఇప్పుడు అడుగుతున్నారు? ఏం లేదు. దొరబాబు ఎక్కడ ఉంటాడు? అవును బాబు, నేను మీ ఇద్దరిని గోడలూరు రోడ్లో చూశాను. బైక్ మీద మీతో పాటు మన్మోహన్ కూడా ఉన్నాడు. మేము గూడలూరు వెళ్తున్నావా, తిరిగి వస్తున్నావా? నేను గోడలూరు నుంచి లోడ్ ఎక్కించుకొని వస్తున్నాను. మీరు గోడలూరు వైపు పోతున్నారు. అప్పుడు ఎలక్షన్ టైం కావడం వల్ల నేను చాలా బిజీగా ఉన్నాను. సంజన చెప్తేనే నాకు తెలిసింది. తను నీ బర్త్డేకి నిన్ను చూడటానికి మీ ఇంటికి వచ్చింది. అవును, ఆ రోజు నీ బర్త్డే. నైట్ 12 గంటలకి నిన్ను విష్ చేయాలని గిఫ్ట్ కూడా కొనిపెట్టి వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ నువ్వు రాలేదు. మర్నాడు ఉదయం నిన్ను తిట్టాలని నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. అప్పుడు కూడా నువ్వు లేవు. అంకుల్ ఫణి మాత్రమే ఉన్నారు. అంకుల్, శర్వ ఇంకా రాలేదా? నిన్ననగా వెళ్ళాడు, ఇంకా రాలేదమ్మా. అక్క ఆంటీ కూడా బామ్మతో హాస్పిటల్లో ఉన్నారు. అమ్మమ్మకి ఏమైంది? కేర్లెస్నెస్ అమ్మా, కింద పడిపోయింది. నేను శర్వాను వెతకడానికి వెళ్తున్నా. అంకుల్ చాలా టెన్షన్ గా నిన్ను వెతుక్కుంటూ కార్ తీసుకుని వెళ్ళిపోయారు. అన్నా, నేను కనిపించకుండా పోయిన రోజు నాన్న ఊరంతా కారులో నా కోసం వెతికారని చెప్పారు. అవును. నువ్వు తోడుగా వెళ్ళలేదా? ఆ రోజు బాబు మీ నాన్నమ్మ గారికి దెబ్బ తగిలింది. మీ నాన్నగారు నన్ను హాస్పిటల్ పంపించారు. అయ్యా, నేను వస్తానయ్యా. లేదు, పద్మ పార్వతి ఇద్దరు అమ్మతో హాస్పిటల్లో ఉన్నారు. అలాగే. నువ్వు వాళ్ళకి హెల్ప్ చెయ్యి, నేను వెళ్ళి. నేను చూసుకుంటాను. అంకుల్, ఆ రోజు మొత్తం నాన్నగారు ఒంటరిగా మీకోసం వెతికారు బాబు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, నాన్న ఒంటరిగా వెతికారని నీకెలా తెలుసు? నేను చూశాను. అర్ధరాత్రి అయింది బాబు. బాత్రూమ్కి వెళ్దామని అటు వచ్చాను. అప్పుడు కూడా మీ నాన్న నీకోసం వెతుకుతూ ఇటువైపుగా వెళ్ళాను.
15 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన శర్వాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? తాను చావడం వల్ల ఇక్కడ ఎవరికి లాభం? సార్ లాస్ట్ మంత్ 25వ తేదీ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? డేట్ కరెక్ట్ సార్. ఫార్వర్డ్ సార్, ఫార్వర్డ్. సార్ స్టాప్. బ్యాక్ అక్కడే ఆపండి సార్. జూమ్ చేయండి. TN42Y 7275. ఏంటి సార్? కుమార్ సార్ బండి సర్వీసింగ్ ఇచ్చారన్నారు, అందుకని వచ్చా. ఏ బండి కొంటున్నారా? డ్రైవర్ ఎక్కడ? ఎక్కడ ఉండాలబ్బా. రే అంజయ్, ఏందన్నా? నీ బండి చూడడానికి ఎవరో వచ్చారా? తీసుకురా. ఏం సార్ బండి రే ఆగరా. అన్నా ఈడే అన్నా. ఓ యాక్సిడెంట్ పార్టీయా? అన్నా ఈ నేసేద్దామన్నా.